ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిఫైన్ చేసిన తర్వాత ఎస్ఏపిలో మనము అసైన్మెంట్ చేయాలి. సో అసైన్మెంట్ అంటే ఏం లేదు, జస్ట్ మనము అంటే ఫిజికల్గా ఉన్న కంప్లీట్ కంపెనీ యొక్క ఎంటర్ స్ట్రక్చర్ని ఎస్ఏపిలో లింక్ చేయడం అన్నట్టు. సో నార్మల్గా జస్ట్ డిఫైన్ చేసాము, డిఫైన్ చేసిన తర్వాత వాటికి ఒకదానికి ఒకటి లింక్ చేయడం, దాన్నే అసైన్మెంట్ అంటారు మనం. సో ఇప్పుడు ఎస్ఏపిలో ఎలా చేద్దాం చూద్దాం. సో ఇది ఇనిషియల్ స్క్రీన్ ఎస్ఏపిది. సో మనకి ఫస్ట్ అసైన్మెంట్లో సేల్స్ ఆర్గనైజేషన్కి అండ్ కంపెనీ ఈ రెండింటికి అసైన్మెంట్ చేయాలి మనం. సో పాత్ వచ్చేసి మనకి ఎస్పిఆర్ఓ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. సో ఫస్ట్ స్టెప్ చేద్దాం. సో ఇక్కడ ఎస్పిఆర్ఓ ఎంటర్, సో నెక్స్ట్ ఎస్ఐపి రెఫరెన్స్ ఐఎంజీ, నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, నెక్స్ట్ అసైన్మెంట్లోకి వెళ్ళాలి. ఇంతకుముందు డెఫినేషన్ చేసాము, ఇప్పుడు అసైన్మెంట్ క్లిక్ చేస్తున్నాను సైడ్ ఆర్. సో ఇక్కడ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఉంటాయి ఇంకా. సో ఫస్ట్ వన్ అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్, ఇది క్లిక్ చేస్తున్నాను ఐఎంజీ యాక్టివిటీని. ఓకే, సో ఈ స్క్రీన్ లో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ హెడ్డింగ్ చూస్తే మీరు గమనించవచ్చు, అసైన్మెంట్ సేల్స్ ఆర్గనైజేషన్ కంపెనీ కోడ్ ఓవర్ వ్యూ స్క్రీన్ ఇది. సో ఇక్కడ నేను పొజిషన్ లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ నా సేల్స్ ఆర్గనైజేషన్ ఏముందో టైప్ చేస్తాను, Z100, ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ నా సేల్స్ ఆర్గనైజేషన్ Z100కి కంపెనీ కోడ్ అనేది Z100 అసైన్ చేస్తున్నాను, Z100. సో ఇది Z200 నేను మనం చేసాం కాబట్టి దాన్ని కూడా అసైన్మెంట్ ఇస్తాను. సో అసైన్మెంట్ ఇది ఇలా చేయడానికి అసైన్మెంట్ అంటారు. జస్ట్ ఇక్కడ సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ సో నెక్స్ట్ టియర్లో సేవ్ చేయాలి. సో ఇది క్రియేట్ చేసిన టియర్ మనది, ఇది Z100 కంపెనీ యొక్క ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించిన మొత్తం కాన్ఫిగరేషన్ అంతా ఈ టియర్లో ఈ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. కంటిన్యూ కొడుతున్నాను. సో ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెకండ్ వన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్. సేమ్ పాత్ ఉంది, అది ఇది దీని కిందే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ వెళ్తున్న వన్ స్టెప్. సెకండ్ స్టెప్ అసైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్, ఐఎంజీ యాక్టివిటీ క్లిక్ చేస్తున్నాను. సేమ్ పొజిషన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో నా సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి, Z100, ఎంటర్ కొడుతున్నాను. ఉందో లేదా చెక్ చేస్తున్నాను. సో అసలు ఇక్కడ డేటా ఏం లేదు, లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ న్యూ ఎంట్రీస్ అని ఉంటుంది. సో ఇక్కడ న్యూ ఎంట్రీస్లో క్లిక్ చేసి ఇక్కడ రెండు యాడ్ చేయాలి, మన సేల్స్ ఆర్గనైజేషన్ Z100 అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ Z1 మనం క్రియేట్ చేసుకుంది. ఎంటర్ కొట్టాలి. సో ఎంటర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి వన్ ఎంట్రీ చూసిన వచ్చింది, సేవ్. మళ్ళీ టిఆర్ సేమ్ టిఆర్లో సేవ్ చేస్తున్నాను. ఓకే కొడుతున్నాను. సో 2 స్టెప్స్ అయిపోయి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అసైన్ అసైన్ డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్, సేమ్ పాత్ దీని కిందే ఉంటుంది. సరే వన్ స్టెప్ బ్యాక్ వెళ్తున్నాను. సో ఇది డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్, ఐఎంజీ యాక్టివిటీ క్లిక్ చేస్తున్నాను. సేమ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఉందా లేదని. పొజిషన్లోకి వెళ్తున్నాను, పొజిషన్ క్లిక్ చేశాను. సేల్స్ ఆర్గనైజేషన్ Z100 క్లిక్ చేశాను, ఎంటర్ చేసి లేదు. సో న్యూ ఎంట్రీస్కి వెళ్ళి క్రియేట్ చేసుకుంటున్నాను. Z100 డివిజన్ సేమ్ Z1 ఇస్తున్నాను నేను. ఎంటర్, సేవ్. సేమ్ టిఆర్లో సేవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సెటప్ సేల్స్ ఏరియాని సెటప్ చేయాలి, సేమ్ పాత్ లో కిందే ఉంటుంది. నెక్స్ట్ సో బ్యాక్ వెళ్తున్నాను, సేమ్ వన్ స్టెప్, సెటప్ సేల్స్ ఏరియా, ఐఎంజీ యాక్టివిటీ క్లిక్ చేస్తున్నాను.
సేల్స్ ఏరియా అంటే నథింగ్ బట్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అండ్ డివిజన్, ఈ మూడింటి యొక్క కాంబినేషన్ ని సేల్స్ ఏరియా అంటారు. సో ఫస్ట్ చెక్ చేస్తున్నాను ఇన్ కేస్ ఉందా లేదా, ఉంటే ఓకే, లేకపోతే అసైన్ చేసుకోవాలి. Z100 సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ Z1, డివిజన్ Z1. సో ఇక్కడ లేదు మనది, ZB తో సమ్ వేరే ఉన్నాయి. సో నేను కొత్తగా క్రియేట్ చేసుకుంటాను, అసైన్ చేస్తున్నాను. Z100 సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ Z1 అండ్ డివిజన్ Z1. ఎంటర్. సేవ్ చేస్తున్నాను. ఓకే, సో బ్యాక్. సో నెక్స్ట్ ఫోర్త్ అయిపోయింది. నెక్స్ట్ అసైన్ సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా. సేమ్ పాత్ ఉంటుంది ఇది కూడా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, SD, సెటప్ సేల్స్ ఏరియా. సో బ్యాక్ వెళ్తున్నాను. అసైన్ సేల్స్ ఆఫీస్ టు సేల్స్ ఏరియా. మాక్సిమం ఇక్కడే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లోనే అసైన్మెంట్లు చాలా ఉంటాయి. 70 to 80% ఇక్కడే చేయాల్సి వస్తుంది మనం డిఫైన్ చేసిన తర్వాత. సో ఇక్కడ సేమ్ మళ్ళీ పొజిషన్కి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాను. సేల్స్ ఆర్గనైజేషన్ Z100, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ Z1, డివిజన్ Z1. సో ఈ కాంబినేషన్ లో లేదు, సో క్రియేట్ చేసుకుంటున్నాను. Z100 సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ Z1, డివిజన్ Z1, సేల్స్ ఆఫీస్ Z100. ఎంటర్ చేస్తున్నాను. సేవ్. బ్యాక్. సో నెక్స్ట్ స్టెప్. సో ఫిఫ్త్ అయిపోయింది. సిక్స్త్ వన్, అసైన్ సేల్స్ గ్రూప్ టు సేల్స్ ఆఫీస్. సేమ్ పాత్ లో ఉంది ఇది కూడా, దాని కిందే ఉంటుంది. సేల్స్ ఆఫీస్ కి, సేల్స్ గ్రూప్ కి. సో బ్యాక్ వెళ్తున్నాను వన్ స్టెప్. చూడండి, అసైన్ సేల్స్ గ్రూప్ టు సేల్స్ ఆఫీస్. IMG యాక్టివిటీ క్లిక్ చేస్తున్నాను, చెక్ చేసుకుంటున్నాను. Z100 ఉందో లేదు చెక్ చేద్దాం. లేదు, సో క్రియేట్ చేసుకోలేకపోతే సేల్స్ ఆఫీస్ Z100 4 డిజిట్, సేల్స్ గ్రూప్ 3 డిజిట్స్ ఉంటుంది. Z10తో క్రియేట్ చేశాను, 4 డిజిట్స్ తీసుకోదు. సేవ్ చేస్తున్నాను. ఓకే, సో 6 అయిపోయి సెవెంత్ స్టెప్, ప్లాంట్ కి కంపెనీ కోడ్ కి అసైన్మెంట్ చేయాలి. సో ఇది వేరే పాత్ లో ఉంటుంది, సేమ్ పాత్ లో బట్ డిఫరెంట్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోకి వెళ్ళిన తర్వాత అసైన్మెంట్ లాజిస్టిక్స్ జనరల్ లో ఉంటుంది. బ్యాక్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇంకొక స్టెప్ బ్యాక్. సో SDని క్లోజ్ చేస్తున్నాను. లాజిస్టిక్స్ జనరల్ ఇది దాని పైన ఉంది, SD పైన, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పైన ఉంది. చూడండి, అసైన్ ప్లాంట్ టు కంపెనీ కోడ్. చెక్ చేసుకుంటున్నాను. ప్లాంట్ వచ్చేసి Z100 క్రియేట్ చేసింది. ఎంటర్. సో ఇక్కడ లేదు. సో మాన్యువల్ గా చెక్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఇది దీన్ని బట్టి కిందికి లాగాలి, లేదంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకోవాలి. సో లేదు ఇక్కడ. సో లేకపోతే న్యూ ఎంటర్ పైన క్లిక్ చేసి అసైన్మెంట్ చేసుకోవాలి. కంపెనీ కోడ్ Z100, ప్లాంట్ వచ్చేసి సేమ్ Z100. ఎంటర్. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సేవ్ TR లో సేవ్ చేస్తున్నాను మళ్ళీ. రైట్, ప్లాంట్ కి కంపెనీ కోడ్ కి అసైన్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఈ రెండింటిని ప్లాంట్ కి అసైన్ చేయాలి. సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఈ రెండింటి కాంబినేషన్ ని సేల్స్ లైన్ అంటారు. సో సేల్స్ లైన్ కి ప్లాంట్ కి అసైన్మెంట్. సో మళ్ళీ ఇది SD లో ఉంటుంది. సో బ్యాక్, ఇంకో స్టెప్ బ్యాక్ వెళ్తున్నాను. సో లాజిస్టిక్స్ జనరల్ ని క్లోజ్ చేసి SD ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ప్లాంట్ అసైన్మెంట్. IMG యాక్టివిటీ క్లిక్ చేస్తున్నాను. కొన్నిసార్లు లోడ్ అవడానికి టైం తీసుకుంటుంది. ఓకే, సో పొజిషన్ కి చెక్ చేసుకుంటున్నాను. సేల్స్ ఆర్గనైజేషన్ Z100, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ Z1. సో ఈ కాంబినేషన్ ఉందో చెక్ చేస్తున్నాను. సో లేదు. సో లేకపోతే న్యూ ఎంటర్ పైన క్లిక్ చేసుకొని సో Z100 సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ Z1, ప్లాంట్ Z100. ఎంటర్. సేవ్.
సో మనకి మోర్ దెన్ 1 ప్లాంట్, మోర్ దెన్ 1 సేల్స్ ఆర్గనైజేషన్, మోర్ దెన్ 1 డిస్ట్రిబ్యూషన్ ఉంటే సో వాటిని కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి స్టార్టింగ్ లో కన్ఫ్యూజ్ అవుద్ది అన్నట్టుగా సింపుల్ గా ఉండడానికి అన్ని ఒక్కొక్కటి మాత్రం తీసుకున్నాను. అది సేవ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అసైన్మెంట్. సో 8th స్టెప్ అయిపోయింది. అసైన్ షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్ అసైన్మెంట్. సో ఇది వచ్చేసి మనకి లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్ లో ఉంటుంది. సో క్లిక్ బ్యాక్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇంకోసారి బ్యాక్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ క్లోజ్ చేస్తున్నాను. లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ చూడండి, అసైన్ షిప్పింగ్ పాయింట్ టు ప్లాంట్. ఇక్కడ క్లిక్ చేసిన ఏం యాక్టివిటీ. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది స్క్రీన్ ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ మనకి పొజిషన్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకి సెర్చ్ చేయడానికి ఇక్కడ ఈ బైనాక్యులర్ సింబల్ ఉంటుంది, ఫైండ్ అని టాప్ లో ఉంటుంది. ఈ సేవ్ బ్యాక్ ఈ లైన్ లోనే ఇక్కడ ఉంటుంది మనకి. లేదంటే కంట్రోల్ F కొట్టినా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను మాన్యువల్ గా మౌస్ తో క్లిక్ చేస్తున్నాను ఫైండ్ పైన. సో ఇక్కడ చూడండి, నా ప్లాంట్ ఏది Z100 ఎంటర్ చేశాను. సో ఇది నా ప్లాంట్ Z100 సెలెక్ట్ చేస్తున్నాను, సింగిల్ క్లిక్. ఇక్కడ వచ్చింది. సో దీనిపైన సింగిల్ క్లిక్ చేసుకొని ఇక్కడ అసైన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ షిప్పింగ్ పాయింట్స్ ఉంటాయి. ఈ షిప్పింగ్ పాయింట్స్ లో మన షిప్పింగ్ పాయింట్ ఏదో దానికి అసైన్మెంట్ చేయాలి ఇప్పుడు. సో నా షిప్పింగ్ పాయింట్ వచ్చేసి నేను సేమ్ Z తో స్టార్ట్ చేశాను. సో కింద ఉంటుంది Z అంటే సీక్వెన్స్ లో ABCD అలాగా. సో ఫస్ట్ నంబర్స్ ఉంటాయి, తర్వాత లెటర్స్ ఉంటాయి. ఇట్లా కిందికి డ్రాగ్ చేసేసేయండి. చూడండి Z100. సో ఇది జస్ట్ ఇక్కడ టిక్ చేస్తున్నాను, చెక్ బాక్స్ ని టిక్ చేసి ఓకే పైన కొట్టాలి, కాపీ. చూడండి జస్ట్ ఒక కొంచెం పైకి వెళ్తే కనబడుతుంది. సో ఇది ఈ ప్లాంట్ కి నేను ఈ షిప్పింగ్ పాయింట్ ని అసైన్ చేసేసాను. సో ఇట్లా లింక్ అయ్యింది అన్నట్టు అలాగా. సో ఇది ఇంకా ఇంతకు ముందు స్టెప్ లో చేయకపోతే అవ్వదు, ఇలా పైన దానిలాగా సింగిల్ గా ఉంటుంది. సో ఇక్కడ చేసేసాను కాబట్టి చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేవ్ చేయాలి. టియర్ లో సేవ్ చేయండి, మళ్ళీ కంటిన్యూ. సో సేవ్ అయింది. సో టోటల్ గా అసైన్మెంట్ లో ఇన్ని ఉంటాయి. సో ఈ అసైన్మెంట్ మొత్తం మనం ఇప్పుడు కంప్లీట్ గా ఒక కంపెనీ యొక్క స్ట్రక్చర్ మొత్తాన్ని SAP లో డిఫైన్ చేసాం. అది మొత్తం చెక్ చేసుకోవాలంటే దానికి టీ కోడ్ EC01 అని టీ కోడ్ ఉంటుంది. సో ఈ టీ కోడ్ టైప్ చేస్తే మనం మొత్తం చూసుకోవచ్చు, మనం కంపెనీ యొక్క ఆర్గనైజేషన్ మొత్తం అసైన్మెంట్ ఏమేమి కరెక్ట్ గా అయిందా లేదా ఏమైంది అనేది. సో దీనికి ముందు మనకి ఇక్కడ SAP లో ప్రతి దానికి నార్మల్ గా /n కొట్టాలి, /n. ఇది కొట్టిన తర్వాత నెక్స్ట్ టీ కోడ్ కొట్టాలి, EC01. సో ఇలా కొట్టడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ పేజ్ కి మూవ్ అవుతుంది. సో ఇలా యాక్చువల్గా ఇక్కడ వేరే పేజ్ లో ఉన్నప్పుడు మనం ఈ పేజ్ నుండి ఇంకో పేజ్కి వెళ్ళడానికి /n అనేది కొట్టాలి. ఇన్ కేస్ /n కొట్టకుండా నార్మల్ గా EC01 కొడితే మనకి సిస్టమ్ అనేది నెక్స్ట్ పేజ్ తీసుకెళ్ళదు. సో అలా అందుకోసమనే /n అనేది కొట్టాలి. /n అని కొడితే ఏంటంటే ఈ పేజ్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ పేజ్ కి వెళ్తుంది. సో టీ కోడ్ వచ్చేసి EC01. / అనేది జస్ట్ ఈ ట్రాన్సాక్షన్ నుంచి వేరే ట్రాన్సాక్షన్ వేరే పేజ్కి వెళ్ళడానికి. సో టీ కోడ్ కొట్టిన తర్వాత ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత స్ట్రక్చర్ పైన క్లిక్ చేస్తున్నాను, నావిగేషన్ ఓకే కొడుతున్నాను. ఇక్కడ ఈ పాపప్ ఈ పేజ్ ఈ విండోకి ఓకే కొడుతున్నాను. సో కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ టోటల్ గా మొత్తం అన్ని కంపెనీస్ యొక్క లిస్ట్ మొత్తం వస్తుంది, సిస్టమ్ లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయనేది. సో ఇక్కడ మన కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్ చేయడానికి సేమ్ మళ్ళీ ఇక్కడ ఫైండ్ లోకి వెళ్ళాలి, బైనాక్యులర్ సింబల్, కంట్రోల్ F క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో నా కంపెనీ కోడ్ Z100. సో ఎంటర్ కొడుతున్నాను జస్ట్. సో ఇది Z100 కంపెనీ కోడ్. సో దీనిపైన మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ప్లాంట్ అసైన్మెంట్ Z100, దాని కింద స్టోరేజ్ లొకేషన్ అసైన్ చేసాము. సో కంపెనీ కోడ్ Z100, కంపెనీకి మళ్ళీ దీని కింద డిస్ట్రిబ్యూషన్ ఛానల్ Z1 అసైన్ చేసాము, షిప్పింగ్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తే సేల్స్ ఆర్గనైజేషన్. సో ఈ ప్లస్ క్లిక్ చేస్తున్నాం కింద చూడండి,
ఈ సేల్స్ ఆర్గనైజేషన్ కి Z1 అనేది అసైన్మెంట్, ఇందాక చేసిన అసైన్మెంట్ మొత్తం ఇక్కడ వస్తుంది చూడండి, సేల్స్ ఆర్గనైజేషన్ డివిజన్ అసైన్మెంట్. సో ఇదంతా కంపెనీ కోడ్ Z100 కి అసైన్ అయింది. ఈ Z1 కంపెనీ కోడ్ కి Z100 అనేది సేల్స్ ఆర్గనైజేషన్. సో ఇలా కంప్లీట్ గా కంపెనీ యొక్క సెటప్ అనేది కరెక్ట్ గా చేసాంలే అని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈ టీ కోడ్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఈ టీ కోడ్ వల్ల తెలుస్తుంది మనకి.